వందనాలు, ఉన్నతమైన తండ్రి కొరకు వందనాలు. ఈ దినం కూడా మా మధ్యలో సంచరిస్తున్న దేవా సముద్రాలు, దేవా నీ రక్తం కొరకు వందనాలు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు వందనాలు తండ్రి. దేవా ఈ దినం ఆదివారం ఆరాధన సమయాన్ని ప్రభా ఆయన ప్రపంచమంతా ఆరాధిస్తుండగా తండ్రి, నిన్ను ఘనపరుస్తూ ఉండగా దేవా నిన్ను మహిమపరుస్తూ ఉండగా ఈ దినం కూడా స్తుతులు స్తోత్రాలు ప్రభా ఆయన ప్రతి సంఘము నుండి నీవు అంగీకరిస్తున్నావు తండ్రి. స్తుతుల సింహాసనం పైన ఆస్తులపై నీవు దీపిస్తున్నావు ప్రభా స్తోత్రాలు. ఈ దినం కూడా నీ వాక్యంలో నీ సత్యాన్ని నీ జీవాన్ని మేము వినడానికి సహాయం చేయండి. నీ ఆశీర్వాదాన్ని దీవులతో నింపండి. సమస్త దురాత్మను సాతాను శక్తులను గద్దించండి ప్రభా. ఈ దినం కూడా నీ ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి, వ్యక్తికి ప్రభా, ప్రతి సంఘానికి, ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి పల్లెకు నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ దీవులు దయచేయండి ప్రభా, నీ ఆశీర్వాదం దయచేయండి. నీ వాక్యాన్ని విడుదల చేయండి ప్రభా. నీ మాట, నీ శక్తి, నీ ప్రభావం ప్రతి గుండెలోతుల్లో పనిచేయనట్లుగా దీవించండి దేవా. దినం ఆరాధన సమయం అంతా ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా చేయండి ప్రభా. ప్రతి సాతాను శక్తులు యేసు నామములో కూల్చివేయబడును గాక. అంధకార చీకటి కూల్చివేయబడును గాక. అపవిత్ర ఆత్మ శక్తులు కూల్చివేయబడును గాక. అల్లరి ఆత్మలు కూల్చివేయబడును గాక. ప్రతి బలహీనపరిచే దుష్టాత్మ, దురాత్మ, దైవ శక్తులు యేసు నామములో గద్దించబడును గాక. ఈ దిన దీవులు కుమ్మరించండి ప్రభా. నీ అభిషేకం ఆత్మతో దీవించండి దేవా. ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల దయచేయండి, విడుదల దయచేయండి దేవ. మానసికమైన ఉల్లాసం దయచేయండి ప్రభా. మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు వందనాలు స్తుతులతో కూడా చెల్లించి యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ దినం కూడా మరి ప్రభు సన్నిధిలో దేవుని స్తుతించుదా, ప్రభుని ఘనపరిచినట్లుగా, దేవుని నామాన్ని హెచ్చించినట్లుగా ప్రతి ఒక్కరూ మరి పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరచుదా. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుతూ ఉండగా ఉత్సాహంతో, సంతోషంతో అది మన హృదయంలో ఉన్నటువంటి దేవుని పట్ల ప్రేమను మనం వ్యక్తపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాతావరణం కొంచెం చల్లగా ఉంది. మరి ఈ వారం అంతా ఎండాకుంది, చాలా ఉంది కదా. సో ఏదేమైనప్పటికీ మరి ప్రభువుని ఆరాధించడానికి మన హృదయం సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా కదా. దేహం బలహీనంగా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అననుకూలంగా ఉన్నా, మరి మన హృదయం, మన అంతరాత్మ, మన ఆత్మ దేవుళ్ళు ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ సమయంలో మరి యేసయ్య నామమును ఘనపరచుదాం, ఆయన నామమును ఆరాధన చేద్దాం. రండి స్తుతించు పాడి రారాజు యేసుని అనే పాట పాడి యేసయ్య నామమును ఘనపరచుదాం. హల్లెలూయా. అందరం కలిసి చక్కగా దేవుడు మన రెండు చేతులు ఇచ్చారు, మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఈ గత వారం అంతట్లో మరి ఎంత కృపతో మనందరినీ కాపాడాడు. ఈ దినాన చాలా ప్రజలు, మరి అనేక మంది ఈ దినాన ఉండలేకపోయారు. ఈ దినం మనకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. Yes.
సుగుణాల సంపన్నుల స్థితిగానాల వారసుడ అన్న పాట పాడి ఈ సభలో యేసయ్యను గణపరచుదాం. హల్లెలూయా. అందరం చక్కగా చప్పట్లు కొడుతూ మనకు దేవుడు మంచి 2 చేతులు ఇచ్చారు కదా, క్లాప్స్ బాగా అందరం అందంగా కొడుతూ దేవుడు మహిమపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము
కూడిన మనమందరం కూడా లేచి ఉత్సాహంగా ఆయన నామమును కనపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి దయచేసి.
మహనీయుడా నీకు వందనాలు, అద్భుతకరంగా నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. Mighty Lord, Holy Spirit, Holy Spirit. దేవా స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. స్తోత్రము, స్తుతి స్తుతి స్తుతి. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, మీ సన్నిధి మాత్రం వచ్చేంత వరకు నాయన మీ సన్నిధిలో కృపలో మమ్మల్ని నడిపించినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవాది బలమైన అభిషేకపు ఆత్మ మా హృదయాలను కుమ్మరించినందుకు వందనాలు. దేవాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంకా ఎక్కువగా నిన్ను ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా, ఘనపరిచినట్లుగా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ప్రతి స్థలాన్ని దీవించండి. స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి స్థలాన్ని దీవించండి దేవా, ప్రతి గృహాన్ని దీవించండి దేవా, ప్రతి దేశాన్ని దీవించండి తండ్రి. ప్రతి దేశము దీవించబడును గాక, ప్రతి రాష్ట్రము దీవించబడును గాక, ప్రతి జిల్లా దీవించబడును గాక, ప్రతి గృహము దీవించబడును గాక, ప్రతి స్త్రీ పురుషులు దీవించబడుదురు గాక. పరలోకపు దీవెనలతో పరిశుద్ధాత్మతో దీవించబడుదురు గాక. పవిత్రమైనటువంటి దేవుని వరములతో దీవించబడుదురు గాక. ప్రతి విధమైనటువంటి ఆటంకాలు తొలగించబడును గాక. అడ్డు గోడలను కూల్చివేయబడును గాక. దురాత్మ శక్తి ప్రభావంతో కొట్టివేయబడును గాక. ప్రతి నీచమైన శక్తులు గద్దించబడును గాక. నికృష్టమైన ఆత్మలు, every false prophet spirit be destroyed in the name of Jesus. ప్రతి విధమైనటువంటి ప్రభావ మోసపూరితమైనటువంటి ఆత్మ ఇప్పుడే గద్దించబడును గాక. దేవుని ఆత్మ చేత గద్దించబడును గాక. పరిశుద్ధాత్మ చేత గద్దించబడును గాక. బలమైన అభిషేకపు ఆత్మ ప్రతి సంఘం మీదకి దిగవచ్చును గాక. ప్రతి కుటుంబం మీదకి దిగవచ్చును గాక. ప్రతి రాష్ట్రం మీదకి దిగవచ్చును గాక. ప్రతి దేశం మీదకి దిగవచ్చును గాక. Let every spirit God expired in the name of Jesus through the word of God. Let every heart be strengthened in the name of Jesus through the Spirit of God. Let every body get new strength and power in the name of Jesus. Every sick body, every infirmity and diseasing power be destroyed in Jesus' name. అద్భుతమైనటువంటి విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. అద్భుతమైన విడుదల ప్రకటిస్తున్నాము ప్రభువా. నీ బలమైన అభిషేకాన్ని ప్రకటిస్తున్నాము తండ్రి. నీవే మా మధ్యలో మహిమ పొందండి తండ్రి. నీవే మహిమ పొందండి ప్రభువా. హల్లెలూయా. నీ మహిమను, నీ ప్రభావాన్ని ఆహ్వానిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చున్నాం. సో ఈ దినం కూడా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయము, దేవుని సన్నిధి, దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ దినం సంతోషంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో ఈ దినం కూడా కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకోవాలి. ప్రతిరోజు కూడా మనం దేవుడి వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. సో ఎవ్రీ డే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ బీయింగ్ ప్రీచ్డ్. ప్రతిరోజు కూడా దేవుడి వాక్యం ప్రకటన చేయబడతా ఉంది. మరి ఎంతమంది దేవుడి వాక్యాన్ని వింటున్నారు నాకు తెలియదు కానీ సో కొంతమందికి వాక్యం కంటే కూడా పనులు ఎక్కువ ఉంటాయి. బిజీ కదా, బిజీనెస్ ఉంటుంది. దాన్ని బట్టి వాక్యం వినరు, వాక్యాన్ని వినరు, ముచ్చట్లు అంటారు బాగా.
కొన్ని ముచ్చట్లు కూడా కావాలి కదా. ఎక్కువ ముచ్చట్లు వింటే కష్టం, ఎక్కువ ముచ్చట్లు వింటే కష్టం. వాక్యాన్ని విన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను కొన్ని మాటలు సంఘంలో ప్రకటించాలి. ఖచ్చితంగా దేవుడి వాక్యం ఉంది. మాట్లాడి నాకు కాదు, వాక్యమే ఖచ్చితంగా ప్రకటించాలి, లేకపోతే కష్టం. నేను ప్రకటించినా కానీ అది మీరు కనుక గ్రహించకపోతే మరి రాబోయే దినాల్లో కొన్ని మోసపూరితమైనటువంటి, లేకపోతే రాబోయే దినాల్లో మనుషుల యొక్క మాయ, మనుషుల యొక్క మోసం మన జీవితాలకి ఎంతో నష్టం చేస్తాయి. అందుకే మనం తప్పకుండా వినాలి దేవుడి వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఈ దినం సంఘంలో ఈ వాక్యం ప్రకటించాలని నేను ప్రేరేపించబడ్డాను. ఈ వారం అంతా కూడా అనేకమైనటువంటి వాక్యాలు ఈ మధ్యలో లేక లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రకటించడం జరిగింది. సో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి వచ్చిన దగ్గర నుండి కూడా అనేకమైనటువంటి వాక్యాలు మనతో స్పష్టంగా మాట్లాడుతాము. మాథ్యూ చాప్టర్ 24. మాథ్యూ చాప్టర్ 24. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ కొన్ని మాటలు నేను చదివి వినిపించాను. 5వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం, వర్స్ 5. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. ఫర్ మెనీ విల్ కమ్ ఇన్ మై నేమ్ సేయింగ్ ఐ యామ్ ద క్రైస్ట్ అండ్ they will lead many astray. They will lead many astray. Praise the Lord. Hallelujah. అనేకులు యేసు ప్రభువు నామములో వస్తారట, నేనే క్రీస్తునని చెప్పి మోసం చేస్తారు అనేటువంటి మాట ఉంది. దీన్ని ఈ మధ్యకాలంలో మన మరి ఏది సోషల్ మీడియా అంటే వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ఛానల్స్, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, వీటిల్లో ఒకటి ఈ విధంగా చెప్పబడతా ఉంది. ఒక స్త్రీ గురించి ఆమె ఒక చర్చిని కూడా నడిపిస్తూ ఉంది, చర్చ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. మనం దీన్ని ఎందుకు ప్రకటిస్తున్నామంటే జాగ్రత్తగా ఉండటానికి. ఇట్లాంటి బోధల గురించి మనం నిజమైన సత్యమైన వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని, సత్యమైన వాక్యం అంటే బైబిల్ గ్రంథమే, ద బైబిల్. ఈ బైబిల్ గ్రంథాన్ని చదవకుండా వేరే గ్రంథాలు చదవటం ద్వారా, వేరే గ్రంథాలని మనం ఎక్కువ వినటం ద్వారా వాటి గురించి మన దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం. సో వీళ్ళు ఇంకో గ్రంథాన్ని బోధిస్తున్నారనమాట రాబోయే దినాల్లో. వీళ్ళే కాదు, చాలా మంది ఉన్నారు. సో ఈ పేరు ఏంటంటే యాంగ్ జియాంగ్ బీన్ అనేటువంటి ఆమె చైనా దేశం 1991వ సంవత్సరం, ఇప్పుడు కాదంట, కానీ ఈ మధ్యలో కొంచెం దీని గురించి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా కొన్ని 4,000 కోట్లకు పైగానే వీరు బోధకు ప్రభావితమైపోయారని, ఈమె నేనే క్రీస్తుని అని చెబుతుందని, మరి యేసు ప్రభుని నేనే, రెండవ రాకడలో రావాల్సినటువంటి యేసు క్రీస్తుని నేనే అని చెబుతుందని చెప్పి ఇదే కాకుండా యేసు క్రీస్తు వారు ఏం చెప్పారంటే 24వ వచనంలో మత్తయి సువార్త 24:24 అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను చేయుదురు. For false Christs and false prophets will arise and perform great signs and wonders, so as to lead astray, if possible, even the elect. ఎన్నుకోబడినటువంటి వారిని కూడా వీళ్ళంట మోసం చేసేస్తారు.
ఎన్నుకోబడిన వారిని కూడా మోసం చేస్తారు. విశ్వాసుల్ని, సేవకుల్ని, హాస్టల్ని, బిషప్ల్ని, రెవరెండ్ని, డాక్టర్ని. డాక్టర్ అంటే ఈ ఫిజికల్గా చూసే డాక్టర్ కాదు, దేహాన్ని పర్యవేక్షించే, దేహానికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ కలిగి చూసుకునే డాక్టర్ కాదు. ఈ గ్రంథాల్లో ఆత్మ సంబంధమైనటువంటి డాక్టర్లు అన్నమాట. ఇది నాకు మీకు ఎక్కువ డాక్టర్లు కనబడతా ఉంటారు. నాకు డాక్టరేట్ ఉంది, జనరల్గా కాదు, అమెరికా నుంచి ఇచ్చిన డాక్టరేట్. గట్టిగా ఇవ్వాల 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు నాకు గమనించి, సో వాళ్ళతో కలిసి మెలిసి స్టడీస్లో, ప్రార్థనలో, వాక్యంలో, సేవలు, పరిచయలు అన్నింటిలో ఉన్నప్పుడు ఆ యూనివర్సిటీ నాకు ఇచ్చింది డాక్టరేట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా ఇవ్వలేదు, 1 సంవత్సరం 2 సంవత్సరం 1 నెల 2 నెలలు వచ్చింది డాక్టరేట్. ఒకటే వచ్చింది కాదు. ఎన్ని హంపులాగా బైబిల్లో ఏం చెప్తుందంటే, యేసు క్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారంట. 11 వచ్చి చెబుతా ఉంది, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అండ్ మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్ విల్ అరైజ్ అండ్ లీడ్ మెనీ యాస్ట్రే. అనేకమైన అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారంట. అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు కదా. నేనే క్రీస్తుని అని చెబుతారంట వీళ్ళు, నేనే ప్రభువుని అని చెబుతారు. అయితే దేవుడు మాకు ఏమని చెబుతా ఉందంటే, అసలు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి రెండోసారి ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద మానవుడిగా జీవించాడు. యేసు ప్రభు ఈ భూమి మీద మనిషిగా ఉన్నాడు. ఇంతకుముందులాగా, ఇంతకుముందు 33 సంవత్సరాలు ఉన్నాడు, అట్లా ఉండడు. అసలు ఈ ప్రవక్తలు చెప్పేవాళ్ళంతా భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కాపాలు చేసుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఈయన కూడా భర్త కలిగి, వీడు కలిగి, లేకపోతే ఏవేవో కలిగి, ఇంకా లివింగ్ రిలేషన్షిప్లు అంటారు ఈ దినాలు. కొంతమంది పెళ్లి చేసుకొని భర్తలు విడిచిపెట్టి ఇంకొకరు పెళ్లి చేసుకుంటారు, ఇలా పెళ్లి మీద పెళ్లి చేసుకుంటా ఉంటారు. వీళ్ళు కూడా మేమే ప్రవక్తలని, మేమే క్రీస్తులని, మాదే బోధ, మాదే సత్య బోధ చెబుతారు. మేమే ఆ నిజమైన ప్రవక్తలని, పాస్టర్లు అని కూడా చెబుతారు. మిగిలిన వాళ్ళంతా ఫాల్స్ అని చెప్తారు. ఎవరి శరీరానికి కొంచెం శ్రమ కూడా తట్టుకోలేను. ఒక మనిషితో పెళ్ళి అయిన తర్వాత కాపురం చేయాలంటే ఓ సామెత ఉంది, సముద్రాలన్నా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదైనా కష్టపడ్డ. ఆ సంసారం చేసేవాళ్ళు తెలుస్తుంది, సంసారం లేని వాడికి ఏం తెలిసింది దాని విలువ. కాపురం నిజంగా కాపురం చేసేవాళ్ళకి, నిజంగా పిల్లలతో, భార్యతో, భర్తతో, ఆడ మనిషి అయినా మగవాడైనా కాపురం చేసేవాళ్ళు తెలిసింది దాంట్లో ఉండేటువంటి సాధక బాధలు. వట్టిగా పెట్టలేదు పెద్దలు ఆ దేవుని. అవి వాక్యాలు కాకపోయినా, దేవుని మాటలు కాకపోయినా పెద్దలు వాళ్ళన్నీ అనిపించి పెట్టింది కదా. సో కాబట్టి కొంతమందికి అర్థం కాక ఒక్క భార్యతో కూడా కాపురం చేయడం సరిగ్గా తెలియని వాడు కూడా మేము ప్రవర్తన అంటారు. ఒక్క భర్తతో సరిగ్గా కాపురం చేయడం తెలియని వాడు కూడా మేమే క్రీస్తుల్ని, మేమే సర్వం, ఈ భూ ప్రపంచానికి శాసించగలిగిన వాక్యం మా దగ్గరే ఉంది, నేను చెప్పిందే సత్యము అని అంటారు కొంతమంది. మాదే సత్య బోధ అని అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు, మాదే స్వచ్ఛమైన బోధ అని అంటారు. బైబిల్ కాదు, దేవుని గ్రంథం కాదు. ఎవరిది స్వచ్ఛమైన బోధ? ఫలానా టెంపుల్ది, ఫలానా మందిరం కూడా అంటారు. మందిరం అని అంటారు కొంతమంది. మందిరము అని కూడా తెలుగులో మందిరము, మన తెలుగులో రాష్ట్రం మందిర్ అని అంటారు. మందిర్ అనేది హిందీ పదం, తెలుగు పదం కాదు. అంటే కొంతమందిని ఆకర్షించుకోవడానికి ఈ మధ్య కాలంలో చాలా వరకు క్రైస్తవులు బొట్టు మీద బాగా మాట్లాడుతున్నారు. మీ దాకా వచ్చిందా? నీకు రాలేదేమో. వాట్సాప్ ఉండవాలి, క్రైస్తవ బొట్టు సిలువ వేసుకోవాలిగా, ఏమి చెవులకు సిలువ పెట్టుకుంటారు కొంతమంది, మెళ్ళలో సిలువ వేసుకుంటారు,
సిలువ గుర్తేసుకుంటారు, చర్చిల మీద సిలువ పెట్టుకుంటారు, ఇళ్ల మీద సిలువ పెట్టుకుంటారు. నుదుటి మీద పెట్టుకుంటే ఏమవుతుంది? పెట్టుకుందాం. బొట్టు లేదు అని వాగే వాళ్ళకి సమాధానం చెబుదాం, చెప్పుతో కొట్టినట్టుగా. మంట పెడదాం, అగ్గి పెడదాం అని అంటారు కొంతమంది. ఎవరో ఒకళ్ళు చెబుతున్నారు అట్లా చాలా మంది జనాలు. ఓకే, బొట్టు అనేటువంటిది అసలు కొంతమంది ఏమంటారు నాన్న రకాలుగా ఉండే దాని మీద. సరే, ఆ సబ్జెక్ట్ చెప్తాను నేను లేదు ఇక్కడ, జాగ్రత్తలు చెప్పకుండా. ఈ చివరి దినాలు అతి దినాలు ఎట్లాగ వస్తారు అనేది యేసుప్రభు గారు ముందే చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే 25వ వచనం చదువుకున్నాం. 24, 25 వచనాలు కూడా ఏమని చెబుతా ఉన్నట్టు అక్కడ, అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కారములు కనపరచదు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవరైనానో ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకండి. వీళ్ళన్నీ చెబుతారు. నానా రకాలైనటువంటి బోధలు బోధిస్తారు, నానా రకాలైనటువంటి విషయాలు చెబుతూ ఉంటారు. బొట్టు పెట్టుకుంటే ఏమైనా, బొట్టు పెట్టుకోవాలో పెట్టుకోవద్దో ఎవడు అడిగాడు? అది ఎవడో మాట్లాడతారు. అది ఇప్పుడు కాదు. నేనేమంటానంటే ఆది కాండం నుండి ఇప్పుడు హేబేల్ దగ్గర నుండి క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి, మంచికి లేకపోతే దేవుని వాక్యానికి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి వ్యతిరేకతలు, విరోధాలు, హింసలు, ఉపద్రవాలు, శ్రమలు వస్తానే ఉండేవి. వేల సంవత్సరాల నుండి. మన మహా అంటే 70-80 సంవత్సరాల లోపలే ఉండవాళ్ళం ఉన్నాయి భూమి మీద. ఎక్కువ శాతం 100 సంవత్సరాలు తక్కువ ఎవరన్నా రేరుగా. ఇక అంతకంటే ఎక్కువ ఎవరు లేరు భూమి మీద. ఇంకా ఏ కథలు చెప్తారు అందుకంటే దానికి కూడా. సరే, ఎక్కడో రేరుగా ఉండొచ్చు 100 సంవత్సరం దాటినోడు. రేరు అదేనట. దీంట్లోనే మనకి ఎంత అహంకారము, ఎంత గర్వము, ఎంత వెర్రబెక్కుతాము, ఎంత ఏమంటారు దాన్ని, మిడిసిపడుతున్నాడా ఇదే అంటారు. మిడిసిపాట అదేనా ఏ లక్ష్మమ్మ? గర్వం, అహంకారం, విర్రవీగ దుష్టత్వం, నానా రకాలుగా పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ. ఇది నా క్రైస్తవులకి, మెయిన్ క్రైస్తవులకే. లోకస్తులే పాప బాధలు, వాళ్ళ నాదుడు లేక, రక్షకుడు లేక, వాక్యం లేక చాలా మంది. ఎక్కడ దొరికింది ఆ వాక్యం? ఎక్కడ దొరుకుతాడు దేవుడు? జీవం ఎక్కడ దొరికింది? పరిశుద్ధత, నీతి, పవిత్రత, ఆదరణ, ఆనందం, శాంతి, సమాధానం ఎలా పొందుకోవాలి? వీటి మీద వాళ్ళు అన్వేషణ ఉంది. వీటి మీద పడి పరుగులెత్తుతూ ఉంటారు సత్యం కోసం. కానీ వీళ్ళకి సత్యం దొరికింది కదా, దేవుడు ఉన్నాడు కదా. వీళ్ళకి ఏంటంటే దేవుడు పెట్టిందని చెప్పుకుంటా వీళ్ళే కొట్టుకోవటం, వీళ్ళు విమర్శించుకోవటం, దూషించుకోవటం, నిందించుకోవటం. ఆ సంఘాల గురించి ఈ సంఘం, ఈ సంఘాల గురించి ఆ సంఘం, ఆ పాస్టర్ గురించి ఈ పాస్టర్, ఈ పాస్టర్ గురించి ఆ పాస్టర్. ఇయే ఎక్కువ అయిపోయింది పిల్లల. లేకపోతే దుర్బోధలు అయిపోయింది, మోసం బోధలు అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటా పోతే రోజు వాడు పుట్టుకుంటూ వస్తుంది పుట్టగొడుగుల్లాగా దుర్బోధ. ఎక్కడ నుండి ఏ దుర్బోధ వస్తుందో మనకు తెలియదు. దేవుడి వాక్యం ఏముందండి? మోసగాడు, మోసపరుచు ఆత్మ అన్న దేవుడి వాక్యం చాలాసార్లు చెప్పాను మీకు నేను. మోసపరుచు ఆత్మ, దీని గురించి అపోస్తలులు ఎన్నోసార్లు చెప్పాడు. మోసపరుచు ఆత్మ, మోసం చేసే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ. వాట్సాప్లో పంపిస్తాడు. ఇప్పుడు బాగా ఇంటికే చెప్పాల్సిన అవసరమో లేదు. లెటర్ కష్టపడి లెటర్ రాసి పంపాల్సిన అవసరమో, పోస్ట్ చేయాల్సిన అవసరం, పైసలు పెట్టాల్సిన అవసరమో లేదు. ఇంత ముందులాగా జస్ట్ టచ్ చేస్తే చాలు. ఏమైపోతుంది? కొన్ని వేల మందికి, లక్షల మందికి ఎక్కువతా ఉంది. టచ్ చేస్తే చాలు. టచ్
జస్ట్ టచ్. ఒక వేలుతో ఈ వేలుతో ఏదో వేలుతో టచ్ చేస్తే చాలు వెళ్ళిపోతా ఉంది. చెడు వెళ్ళిపోతా ఉంది తొందరగా, మోసం వెళ్ళిపోతా ఉంటాం, శరవేగంగా పరిగెత్తుతా ఉంది. అందుకే దేవుడి వాక్యం చెబుతుందంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే క్రైస్తవుడు ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఉందా లేదా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం దగ్గర చదువుకుంటే ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 10 through some verses అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి అక్కడ. ఒక క్రైస్తవుడు ఈ దుర్బోధ నుండి కాపాడుకోవాలంటే సరే ఎప్పుడైనా కావచ్చు దుర్బోధ, అది నేనైనా నువ్వైనా ఇంకో పాస్టర్ అయినా పెద్ద బోధకుడైనా చిన్న బోధకుడైనా కక్కుర్తి పడేటువంటి డబ్బు కోసం కక్కుర్తి పడేటువంటి వ్యక్తులైనా తిండి కోసము పేరు కోసము, ఇప్పుడు డబ్బు కోసం తిండి కోసం కాదు పేరు కోసం ఈ తిండి బట్ట నివాసం అని దాటిపోయేది, డబ్బు సంపాదన అనేది కూడా దాటిపోయేది. ఇప్పుడు ఏం కావాలి? తిండి కావాలి. ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపటము, వాటిల్లో ఏది ఏర్పాటు చేస్తుంది? జీవపటము, శరీరాశ, నేత్రాశ, ఈ ధనాశ, ఇవన్నీ దాటిపోయి ఏమైపోయారంటే జీవపు డమ్మును పేరు కావాలి. నా పేరు గొప్పగా, దేవుడు పేరు గొప్ప చేసేది. పోయిన వారు అపరాధం గురించి చెప్పాను అనుకుంటా మీకు. నీ పేరు నేను గొప్ప చేస్తాను అన్నాడు దేవుడు. మనకు పేరు కావాలి. ఏ కావాలి? పేరు కావాలి. నా పేరు ప్రకటించబడాలి. ఎక్కడ? ఒక ఊర్లో అయిపోయింది, ఒక రాష్ట్రంలో అయిపోయింది, ఒక దేశంలో, దేశం అంతా నా పేరు మోగాలి, కొంతమంది ప్రపంచం అంతా నా పేరు మోగాలి. ఇంటర్నేషనల్ అబద్ధ బోధకులు ఇలా ఎప్పుడు మరి చాలా మంది ఉన్నారు కదా. మరి పార్టీయే కానీ మళ్ళా వస్తున్నాయి వాట్సాప్లో. మళ్ళీ చెబుతున్నాను, అందుకే మీకు వచ్చే వాళ్ళు చెబుతా ఉంటాం. ఫ్రెష్గా ఏ గొప్పనియో జాగ్రత్తగా చెబుతా ఉంటాం. ఎందుకంటే సంఘ కాపుడిగా గొర్రెల్ని కాయకున్న బాధ్యత కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనే చెప్పాలి మరి, ఇంకెవరు చెబుతారు? ఎవడన్నా వచ్చి చెబుతాడా? ఆడేవాడు వచ్చి మన సంఘాలు చెప్పడానికి? ఆడు బయట చెబుతాడేమో లేదు వింటానంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళే బోధకులు అంట, వీళ్ళే ప్రవక్తలు అంట, వీళ్ళే క్రీస్తు, నేను గ్రంథం రాస్తానని అంటాడు. ఇంకోటి ఈ వాళ్ళని రాసేసిందంట. ఇంకోటి ఏమంటాడంటే నేను చెప్పేది వినాలంటాడు. ఇంకోటి వీళ్ళంతా అబద్ధ ప్రవక్తలు అని చెప్తాం బైబిల్ గ్రంథంలో. వీటిని ఎదిరించడానికి మనకు శక్తి కావాలంటారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఏం చెప్తా ఉంది? చదువుతామా? 10వ వచనం దగ్గర నుండి 6వ అధ్యాయం ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోనండి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎవరిచ్చేది? మనుషులిచ్చేది కాదు. మనుషులు పాట పాడుతున్నారా, వాక్యం చెబుతున్నారా, లేకపోతే ప్రార్థన చేస్తున్నారా? సంతోషించండి. కానీ అది కూడా దేవుని దగ్గర నుండి కాదో తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పాటల్లో కూడా భయంకరమైన పాటలు ఉండి కొంతమంది అంటారు మా పాటలే పాడతారు అందరూ. గర్వం. మేమే మా పాటలే. ఈ మధ్య కాలంలో మా పాటలే అనే కూడా అందరి పాటలు పాడతాం మనం అని అంటున్నారు. ఎందుకంటే అందరినీ ఆకర్షించుకోవాలి. మాదే పాట, మాదే వాక్యం, మాదే సంఘం, మేమే పనులకు తీసుకెళ్తాం అన్న వాళ్ళు ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ పాడు చేయాలిగా. కొంతమందిని పాడు చేస్తే సరిపోదు. అపవాది యొక్క తంత్రాలు ఏంటంటే ప్రతి ఒక్కరిని పాడు చేయాలి, ప్రతి ఒక్కరిని బలహీనం చేయాలి, ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా చంపేసేయాలి. ఆత్మీయత ఉండదు వాళ్ళలో. అది వాడి యొక్క కుయుక్తి. అందుకే దేవుడి వాక్యం చెబుతుందంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏదైనా మన పోరాడుతున్న శరీరంతో కాదు,
మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నాం? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోనూ పోరాడుతున్నాము. కొంచెం ప్రార్థన ఉంటుంది. ఓకే, లోకనాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. ఓకే, మనం ఎవరితో పోరాడుతున్నామంటండి? దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. నాకు పోరాడే శరీరం కాదు, మనకు అపియరెన్స్ మనిషి కనబడుతున్నాడు. ఎందుకు ఈ పిక్చర్ చూపిస్తే ఈజీగా నమ్మేస్తారు. ఈ పిక్చర్ ఈ ఫేస్, ఈ ముఖం ఫేమస్ కదా, ఫేమస్ ముఖాలు ఎన్నుకుంటాడు ఆడు. ఎవరు ఎన్నుకుంటాడు? శరీరంతో కాదని అంటున్నాడు కదా ఇక్కడ. శరీరంతో కాదు అని అన్నప్పుడు పిల్లరా మన గమనించాల్సింది ఏంటంటే వాడు శరీరాన్ని ఎన్నుకుంటాడు. అంటే శరీరం ఉండాలి అక్కడ. శరీరంతో కాదంటే ఒక శరీరం ఉంది అక్కడ, ఒక పిక్చర్ ఉంది, ఒక బొమ్మ ఉంది. ఈ బొమ్మని దేవుడు ఫేమస్ చేశాడు. ఇది ఫేమస్ పిక్చర్. ఒక మనిషిని చూడాలి, ఒక మనిషిని గుర్తుపట్టాలంటే ముందు దేని చూస్తారు? ముఖాన్ని చూస్తారు కదా. అవయవాలు చూస్తారా? అవయవాలు ఎందుకంటే యాక్సిడెంట్ లేదనుకోతే, ఈ ముఖం గుర్తుపట్టకపోతే ఎక్కడ గుర్తులు ఉంటాయేమో అని అవయవాలు చూస్తారు అంతే కదా. కానీ ఫేస్ ముఖ్యం. సో కాబట్టి ఇలా సాధారణ ఏం చేస్తారంటే దురాత్మ చాలా ఫేమస్ ఉన్నటువంటి ఫేస్ని ఎన్నుకుంటాడు. బ్రహ్మపత్యాత్మ మంత్రాలు చేయడానికి, వాళ్ళ ద్వారా మోసం చేయడానికి. అర్థమవుతుందా? మంచి ఫేమస్ కలిగిన మాస్టర్ ఉన్నారు ఈ భూమి మీద. మీరు చూడండి, కొంతమంది కొన్ని బిజినెస్ చేసేవాళ్ళు, స్మగ్లింగ్ చేసేవాడైనా, బిజినెస్ చేసేవాడైనా, దొంగతనాలు చేసేవాళ్ళైనా వాళ్ళు ఏం చేస్తారు? మరి ప్రాముఖ్యమైన ఇళ్ళని, ప్రాముఖ్యమైన మనుషుల్ని, ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని, ప్రాముఖ్యమైన అధికారుల్ని టార్గెట్ పెట్టుకుంటారు కదా. టార్గెట్ పెట్టుకుంటారు. సో దుష్టుడు కూడా, అపవాది కూడా ఏం చేస్తాడంటే ఈ చివరి దినాల్లో ఫేమస్ కలిగిన ఈ ఫేసుల్ని ఎత్తుతున్నాడు. వాళ్ళ ద్వారా ఈజీగా మోసం చేయొచ్చు ప్రజల్ని. ఒక్క మాట ఏమిటే చాలు, ఈయన ఏమైపోతారు? లక్షల మంది తప్పుడు బోధలోకి వాడి కోరికల బోధలోకి వచ్చేస్తాడు. అందుకని సాధ్యమైతే ఎన్నుకోబడినటువంటి వారిని కూడా మోసం చేస్తాడని యేసుప్రభువే చెప్పాడు. నేను చెప్పానా? నేను చెప్పలేదు, యేసుప్రభు చెప్పిన మాట. అందుకే మనం పోరాడుతుంది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోచనాదులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. Put on the whole armor of God that you may be able to stand against the schemes of the devil. Schemes of the devil అంటే ఇక్కడ అపవాది తంత్రాలు, తంత్రగాడు. జాగ్రత్త, నువ్వు మోసపోవద్దు. ఒకవేళ నిన్ను ఎన్నుకోపోవచ్చాము, ఒక పెద్దోడు ఎన్నుకొని అంటే నీకు ఆ మాటలు అంటే ఇష్టం, వాళ్ళ వాక్యం అంటే ఇష్టం, లేకపోతే వాళ్ళ మ్యూజిక్ అంటే ఇష్టం, లేకపోతే వాళ్ళకి ఏదో నీకు ఇష్టం ఉంటుంది. నీకు ఇష్టమైనటువంటి దాన్ని పట్టుకొని వాళ్ళు ఎన్నుకొని వాళ్ళ వాటిని పాడు చేయాలని వస్తాడు. అర్థమవుతుందా? నాశనం చేయాలని వస్తాడు. వాళ్ళకి నీకు వాళ్ళలో ఏది ఇష్టమో అందరికి అన్ని ఇష్టం ఉండవు. ఒక మనిషి, ఒకే మనిషి అందరికి అన్ని విషయాల్లో ఇష్టం కాదు. అర్థమవుతుందా? ఇష్టం కాదు. సేమ్ మనిషి తప్పు కాదు కూడా అందరికి. ఒక అతనికి తప్పుగా కనపడవచ్చు, ఇంకొక అతనికి మంచోడిగా కనపడవచ్చు. ఎందుకంటే అక్కడ మంచి చేసి ఉండొచ్చు, ఇక్కడ తప్పు చేసి ఉండొచ్చు. అది నిజమే, ఇది నిజమే. అర్థమవుతుందా? మనం అందరికీ మంచోడిగా అనిపించాలని లేదు. ఎందుకంటే ఒకసారి తప్పు చేసి ఉంటాం, ఒకసారి మంచి చేసి ఉంటాం కానీ అది మంచి అనిపిస్తాం. ఎక్కడైతే తప్పు చేస్తాం వాళ్ళకి తప్పు అనిపిస్తాం మనం. అర్థమవుతుందా? సో అపవాదం ఏం చేస్తాడంటే ఇట్లా చూస్తాడు.
the spiritual forces of evil in the heavenly places. అందుచేత మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారు నిలబడటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి. Therefore take up the whole armor of God that you may be able to withstand in the evil day. In the evil day. ఈ చివరి దినాలు, ఈ చెడ్డ దినాలు, దుర్దినాలు, ఆపదినాలు, ఈవిల్ డే అంటే చెడ్డ దినాలు అని కూడా చెప్పవచ్చు మనం. అది ఆపదినాలు అన్న తెలుగులో. And having done all to stand firm. ఏదైనా మీ నడుముకు సత్యమైన దట్టిని, నీతి అయిన మైమరుపుని దట్టిని కట్టుకొని, నీతి అయిన మైమరుపుని తొడుక్కొని, పాదములకు సమాధానమైన శుద్ధ మనసైన జోడు తొడుక్కొని నిలవబడి ఉండండి. ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణులన్నిటినీ ఆత్మకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ శిరస్త్రాణము దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు. మెలకుగా ఉండండి. ఎట్లా ఉండాలంట? మెలకుగా ఉండండి అని చెబుతున్నాడు యేసుప్రభు. 24వ అధ్యాయం మొత్తం చెబుతున్నాడు. ఆయన రెండవ రాకడ గురించి, చివరి దినాల్లో జరిగే విషయాల గురించి, అబద్ధ బోధకుల గురించి, క్రీస్తుల గురించి, అబద్ధ క్రైస్తవుల గురించి, క్రీస్తుల గురించి, ఇట్లా ఎన్నో. ఇలా ఇక్కడ ధరించుకోవడం ఉన్నట్టు చూడండి. బయటికి వెళ్తే ఈ మధ్యలో ఏమడుగుతున్నారు చెప్పండి మనల్ని? బండి తీసుకొని బయటికి వెళ్తే, బయటికి వెళ్ళి వాళ్ళు చెప్పండి. మెయిన్గా ఏమడుగుతున్నారు బయట రోడ్డు మీద ఆపి? హెల్మెట్ ఏది? ఫైన్ హెల్మెట్ లేకపోతే. లైసెన్స్ ఏది? ఫైన్ లైసెన్స్ లేకపోతే. ఇంకా మీరు పలానా చోట క్రాస్ చేశారు, పలానా చోట ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు, రాంగ్ రూట్లో బండి నిలిపారు, సిగ్నల్లో పడకముందే వెళ్ళిపోయారు, రాంగ్ రూట్లో వచ్చారు, ఫోటోలు చేస్తాయి అన్నమాట. ఆ బిల్లులు అడగాల్సిన ఆ బండి ఆగినప్పుడు ముందు నంబర్ చూస్తాడు. నెంబర్ చూసి తగ్గడగా కొడతాడు. కొట్టగానే అన్ని వచ్చేస్తాయి. మీకే కాదు, నాకు కూడా వచ్చినాయి. 2000 పైగా కట్టాను ఒకసారి. అవి ఎప్పుడు అయిపోయిందో తెలియదు. ఆయన చేసిన తప్పులు చేసినప్పుడు తెలియదు. ఎప్పుడు తెలిసింది? బండి ఎప్పుడైతే ఆపుతాడో, ఎప్పుడైతే నెంబర్ చూస్తాడో, నెంబర్ తగ్గడా కంప్యూటర్ కొడతాడో, వెంటనే ఎన్నుండే బిల్లన్నీ తప్పులన్నీ తెలిసిపోతాయి. అర్థమవుతుందా? సర్వాంగ కవచం అంటే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అన్నిటికీ సిద్ధంగా ఉంచుకొని ఉండాలి మనం ఎదిరించడానికి, లేకపోతే జాగ్రత్తగా ఉండడానికి, కాపాడుకోవడానికి, ఎదిరించడానికి, కాపాడుకోవడానికి కూడా. దుష్టుడు, దుర్మార్గుడు, బోధలు, తప్పుదాలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పులు చేయడానికి ఆవిష్కారం ఉంటుంది భూమి మీద. సిద్ధంగా ఉన్నాడు. హెల్మెట్ ఎందుకంటే నీ రక్షణ కొరకే. శిరస్త్రాణం ఎందుకు? నీ రక్షణ కొరకే. మైమరుపండి ఇక్కడ కొడుకుంటే 14 బాణాలు వేస్తే యుద్ధాల్లో కూడా సేఫ్ అన్నమాట. మైమరుపు, నీతి అని మైమరుపండి ఇక్కడ మైమరు పెట్టి కొడుకుంటారు. ఇట్లాగా నీతి హృదయంలో ఉండాలి. నీతి అంటే ఇక్కడ తొడుకునేటువంటి సేఫ్ గాడే కాకుండా, ఆ యొక్క వస్తువే కాకుండా నీతి లోపల ఉండాలి మనకి. సత్యమనే దట్టి అంటే బెల్ట్. ఈ దినాలు బెల్ట్, ఆ దినాలు కూడా దాన్ని దట్టి అని అన్నారు, బెల్ట్. సో బెల్ట్ ఏంటంటే పైదాన్ని కిందదాన్ని, దట్టి ఏం చేస్తుంది? పైదాన్ని కిందాన్ని టైట్ ఉంచేస్తుంది, పట్టుకుంటుంది. జారిపోకుండా, కిందకు పోకుండా, పైకి పోకుండా, పైకి పోకుండా, కిందకి పోకుండా కదా. లూజ్ ఉంటాయి, లూజ్గా ఉంటాయి. ఎవరైనా లూజ్గా ఉంటాయి, లూజ్ వాళ్ళు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు. సో
సత్యాన్ని మీరు కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి అన్నమాట. దేవుని స్తోత్రం. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి మన మేలు కోసం, మన మంచి కోసమే. ఆత్మ ఖడ్గం అని ఉంది. ఆ దినాల్లో యుద్ధం చేసేటప్పుడు ఈ యుద్ధానికి ఎక్కువగా వాడే. ఈ దినాల్లో కూడా యుద్ధం అంటే ఇప్పుడు మన బండి మన యుద్ధం రోడ్డు మీదకి వెళ్తాం. దాంతోనే ఎక్కువ యుద్ధాలు ఉంటాయి మనకి, మనం అర్థం చేసుకోవడానికి. అట్లా కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని దిగుళ్ళు, కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు, కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇలా చెప్పుకుంటే కొంత ఎన్నో పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని కృప మనం కలిగి ఉండాలంటే సర్వాంగ కవచాన్ని మనము ధరించి మనం కాపాడబడాలంటే, మనకు దుష్ట శక్తుల నుండి, అగ్ని బాణాల నుండి మనం కాపాడుకోవాలంటే, ఈ దుర్బోధన నుండి కాపాడుకోవాలంటే, మన క్రీస్తులో నిలిచి ఫలించాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే, మనకు స్థానమైనటువంటి కృపతో నింపబడి వారికి ఉండాలి అనంటే, దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే దుష్టుడు మన మీద యుద్ధం చేస్తాడు, మనం ఓడిస్తాడు, మనం క్రీస్తు దూరం చేసేస్తాడు. అర్థమవుతుందా? దేవుడికే దూరం చేస్తాడు, రక్షకుడికే దూరం చేయాలని చూస్తాడండి వాడు. నేను చెబుతుంది కాదు, యేసు ప్రభు చెప్తుంది ఇవన్నీ కూడా. అబద్ధ బోధకులు దేవుని ఆత్మ ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు దాన్ని గుర్తిస్తారు. ఎవరైతే రోజు ప్రార్థన చేసుకుంటారో, రోజు బైబిల్ చదువుతారో వాళ్ళు తెలుసుకుంటారు ఇవన్నీ. రోజు బైబిల్ చదవడం మనకు తెలుసా? రోజు ప్రార్థన చేయరు, గుంపుల్లో ప్రార్థన చేస్తారు, గుంపుల్లో బైబిల్ చదువు, గుంపుల్లో విజిల్ పెడితే బహుమతులు కూడా గుర్తుకుంటారు, కానీ పర్సనల్ గా బైబిల్ చదవరు. డబ్బు కోసం ఫిజిల్లో పాల్గొని బైబిల్ చదివి అట్లా గ్రంథాలే నమ్మి నిండేస్తారు. మన కూడా ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడైన వాడు కూడా తెలియని వాక్యాలు వాళ్ళకి తెలుస్తాయి, ఏదో డబ్బు కోసం. కానీ దాని జీవితాన్ని అప్లై చేయరు, అన్వయించరు. దాని మీనింగ్, దాని అర్థాన్ని, దాని లోతుని వాళ్ళు గ్రహించడం, తెలుసుకోవాలి, దాన్ని కలిగి ఉండరు. మోసపోతారు. ఎవరు డబ్బు ఇస్తానంటే వాడికి దాసోహం అయిపోతారు. ఎవరు రెంటెక్కి ఇస్తారంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చేసేస్తారు, వస్తువులు ఇచ్చేసేస్తారు. అవునే కదా? నీకు ఇస్తారా తప్పిస్తారంటే మీరు అది బిజినెస్ ప్లాన్. సో దేవుడు మాకు ఏమని చెబుతుందంటే, ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాల్లో యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పిల్లరా, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. మనం ఇంకా కొన్ని వచనాలు చదువుదాం. ఇంకా కొన్ని వచనాలు మత్తయి సువార్తలోనే కొన్ని వచనాలు మనం చదువుతాం. చదవడం ద్వారా మనకు కొంచెం గ్రహింపు వస్తుంది. మాథ్యూ చాప్టర్ 24లోకి వెళ్తాను. ఓకే, ఇప్పుడు 12వ వచనం దగ్గర చదువుతాం. మత్తయి సువార్త 24:12. మాథ్యూ చాప్టర్ 24:12. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారు, అంతవరకు సహించిన వాడెవడు వాడు రక్షించబడను. మరియు ఈ లోక రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటించబడను. ఆ తర్వాత అంతము వస్తుంది. రాజ్య సువార్త ప్రకటించబడాలి, ముందు అంతం రావాలంటే. సో సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. సంఘము సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలి, తప్పుడు బోధ ప్రకటించద్దు. ఎవరో సిద్ధాంతం యేసు ప్రభు ఏం చెప్పాడు బైబిల్ గ్రంథంలో? సువార్త అంటే ఏంటో తెలుసు? మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలు, అద్భుతాలు, నూతన కార్యాలు, పవిత్రమైన కార్యం, పరిశుద్ధమైన కార్యం, మనకిచ్చిన రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, విడుదల, స్వస్థత, ఆరోగ్యం, అద్భుతాలు, ఇవన్నీ మన జీవితంలో చేసినవన్నీ మనం వెళ్ళి ప్రకటించడం అంతే సువార్త అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభువుని గురించి ప్రకటించే సువార్త. దేవుడు మన జీవితంలో చేసి ప్రకటించడం సువార్తే.
అది కూడా సువార్తే. ఇంకోటి యేసు ప్రభు మన కొరకు చేసింది. ఆయన మన పాపం కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. ఇది సువార్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పాపం కోసం, మన శాపం కోసం యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే సిలువను మనం ఒకసారి సిలువ చూపిస్తాం. ఈ సిలువ చూపి కానీ యేసుక్రీస్తు రక్తం కార్చాడని తెలుసు. అంతేగాని దానికి ఏమంటారంటే నుదుటి మీద కూడా చూపిద్దాం మనం మన సిలువని అని అంటారు. ఆచారాలు, ఆ పద్ధతులు, ఆ సాంప్రదాయాల నుండి మనం బయటకు వచ్చాం. మనం ఆత్మీయంగా ఉండటానికి పిలువబడ్డ ఆత్మ సంబంధ మందిరాలుగా. హల్లెలూయా. సో మనలో ఉన్న క్రీస్తు ప్రకటించబడాలి. నీ లోపల ఉన్న క్రీస్తు అని ఉంది బైబిల్లో. మరి క్రీస్తు కూడా బయటికి చూపి అప్పుడేం చేయాలి? సిలువ మీద క్రీస్తు వేలాడుతున్నట్లుగా అది ఒకటి వేయాలి. మళ్ళా అట్లాంటి సిలువ స్టిక్కర్లు పెట్టాలి. అది కూడా చెప్తారు మహానుభావులు. వేలాడుతున్న క్రీస్తు స్టిక్కర్లేనంట ఇప్పుడు. సో పిల్లలు అస్సలు దాన్ని విడిచిపెట్టి ఈ నానా రకాలైనటువంటి రీతుల్లో వాక్యాన్ని వక్రీకరించి బోధ చేస్తా ఉండాలి. మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, అసూయని, ద్వేషాన్ని, కుళ్ళుని, కుచితాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని ప్రోత్సహించండి. పాపం చేయొద్దు, అక్రమం చేయొద్దు, విచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఈ చెవట్లా ఈ మానేశారు ఇప్పుడు. ఇక దానికి అవసరం లేదు. మనుషుల్ని ఎలాగా, క్రైస్తవులు ఎలాగా తప్పుదారిలోకి నడిపించాలి, క్రీస్తు మార్గం నుండి, బోధ నుండి ఎలాగ వాళ్ళని తప్పించాలి అనేది సాతానుడు ఫేమస్ ఫేసుల్ని ఎన్నుకుంటా ఉన్నాడు. అపవాది ఎన్నుకుంటా ఉన్నాడు. ఎన్నుకోబడిన వారిని సహితము మోసం చేస్తా ఉంటాడు అని దేవుని వాక్యం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు వారు చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండి వారు కొండలకు పారిపోవలను, మిద్దెల మీద ఉండివాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటం దిగకూడదు. పొలంలో ఉండివాడు తన బట్ట తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలించు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకూడనట్లుగా ప్రార్థన చేయండి. లోకారంభం మొదలుకొని, లోక ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇంకా ఎప్పుడును కలగదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని ఎవడైనా మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చుటకై గొప్ప సూచిత క్రియలను, మహత్కారములను కనపరచదు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవడైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడును అలాగే మనిషి కుమారుడు రాకడయు ఉండును. పీలుగు ఎక్కడ ఉండును అక్కడ గద్దలు పోగును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందు శక్తులు కదిలించబడతాయి. ఇవి సూచనలు. ఆ దినముల శ్రమలు ముగిసిన వెంటనే చీకటి, సూర్యుడు ఏం చేస్తాడంట? చీకటి కమ్ముకుంటాడంట. చీకటి సూర్యుడి కమ్ముకుంటుంది. చంద్రుడు కాంతినీయుడు. చంద్రుడి కాంతి ఉండదు, సూర్యుడి కాంతి ఉండదు. నేను ఒకసారి 2-3 సార్లు చెప్పాను అనుకుంటా దీని గురించి. సూర్యకాంతి ఉండదు, ఇప్పుడు లేని కాంతి కాదు, వారం అంత కాంతి లేకుండా ఉంది. ఇది కాదు. వడగండ్ల వాన పడింది, మీ దగ్గర పడిందో లేదు? ఇక్కడ పడింది వడగండ్ల వాన మొన్న పడిందా? ఎందుకంటే నేను ఆర్మూరు ఫోన్ చేస్తేను ఆర్మూరు నుండి ఒక పాస్పోర్ట్ వచ్చాడు అనమాట. ఆయన ఇల్లు చేయాలని వర్షం ఇచ్చి ఫోన్ చేస్తే మా దగ్గర లేదన్న వర్షం అని అంటున్నాడు. ఆర్మూరులో లేదంటే ఇక్కడ పడింది మన దగ్గర నిజామాబాద్. వడగండ్ల వాన భయంకరంగా కుమ్మరించింది. పెద్ద పెద్ద వడగండ్లు.
చూసారా? సో అట్లానే కొన్ని చేంజెస్ వస్తా ఉంటాయి భూమి మీద. దానిలో ముఖ్యమైన చీకటి కమ్ముకుంటాడు. చీకటి సూర్యుని కమ్ముకుంటుంది, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నక్షత్రాలు రాలిపోతాయి అంట. ఆకాశమందుల శక్తులు, అన్ని శక్తులు, చూసిన శక్తులన్నీ ఎన్నో ఉండి కదిలించబడతాయి. అప్పుడు మనిషి కుమారుని చూసిన ఆకాశమందు కనబడును. అప్పుడు కనబడుతుంది మనిషి కుమారుడు చూసిన. ఎక్కడ? ఆకాశంలో. యేసు ప్రభువు ఈ భూమి మీద వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పని వీళ్ళంతా అబద్ధికులు. యేసు ప్రభు భూమి మీద రాడు, రెండో రాకడలో ఆకాశమందు ఉంటాడు. మధ్యాకాశంలో వస్తాడు. నీకు వాక్యం చదివిస్తానని. ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశమే గారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ తమ రొమ్మును పట్టుకుంటారు. Then will appear in heaven the sign of the Son of Man, and then all tribes of the earth will mourn, and they will see the Son of Man coming on the clouds of heaven with the power and great glory. Hallelujah. Hallelujah. The Son of Man coming on the clouds. మరియు ఆయన గొప్ప పోరతో తన దూతల పంపును. గొప్ప పోరతో తన దూతలు పంపుతాడంట. ఆయన రాడు భూమి మీదకి, దూతలు పంపుతాడు. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు, ఆకాశం యొక్క ఏ చివరైనా అమెరికా నుండి ఇండియా వరకు, లేదా కాశ్మీర్ నుండి కన్యాకుమారి అంటే చూడండి, ఏది మన భారతదేశం బార్డర్. ప్రపంచం ఎక్కువంటే జపాన్ నుండి కావచ్చు, అమెరికా నుండి కావచ్చు, లండన్ నుండి కావచ్చు, అన్ని దేశాలు, ఆల్ కంట్రీస్, ట్రైబ్స్, ఎవ్రీ ట్రైబ్, వాళ్ళు సిటీలో ఉండా బయట ఉన్న ట్రైబ్సే అందరూ కూడా దేవుని స్తోత్రం. ఒకప్పుడు అందరూ ట్రైబ్సే వచ్చి బిల్డింగ్ కట్టుకున్నాక సిటీలో అయిపోయింది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన గొప్ప కోరికలను తన దూతల పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. And he will send out his angels with a loud trumpet call, and they will gather his elect from the four winds. నలుదిక్కుల నుండి అంది ఇక్కడ, ఒక చివరి నుండి కాదు, నలుదిక్కుల నుండి, four winds, from one end of heaven to the others. Hallelujah. 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 సో ఈ విధంగా పిల్లల యేసుక్రీస్తు యొక్క రాకడలో జరిగే విషయాలు. ఇంకో వాక్యం చదువుతామా? ఒక చదివిస్తాను మీకు. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. చదువుతామా? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన అదే ప్రకారం యేసునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటలు బట్టి మీతో చెప్పినదేమన్నా, ప్రభు రాకడ వరకు సజీవమైన లేచుండి మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. స్పష్టంగా ఉంది ఇక్కడ. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఉంటాడా? ఈలాగా, ఆయనలాగా, ఈ మొగోళ్ళకి, ఈ ఆడలాగా, ఈ భార్యతోను, భర్తలతోను, ప్రియులతోను, లేకపోతే పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటారు, ప్రియుల మీద ప్రియుల్ని మెయింటైన్ చేసుకుంటారు. శరీరంలో సుఖంలో ఉన్న వీళ్ళ ప్రవక్తలు, వీళ్ళ క్రీస్తులు. ఎంత దుర్బోధ అంటే ఎంత దైవబోధ, దుష్టబోధ. మేము మనుషులని చెప్పండి, మేము సేవకులే, మేము పాస్టర్లని, మేము వాక్యం చెబుతున్నాం. మాలో కూడా బలహీనతలు ఉంటాయి, కానీ వాక్యమే సత్యమైంది, నిజమైంది, పవిత్రమైంది. వాక్యమే జీవం కలిగింది. దేవుడే, యేసు ప్రభువే పరిశుద్ధుడు, నీతిమంతుడే చెప్పండి. సంతోషం, వింటారు. హల్లెలూయా. కానీ మేమే ప్రవక్తలని. ఈ ప్రపంచానికి ఈనాటి ప్రవక్త ఇక యేసు ప్రభు, యేసు ప్రభు రాకడ వరకు ప్రవక్తలు నేనే.
ఈ దుర్బోధకులు, తప్పుడు బోధకులు, వీళ్ళు చెప్పి నేనే క్రీస్తు, నేనే ప్రవక్తని అని చెప్పి తప్పుడు బోధకుల్ని దేవుడు ఖండిస్తా ఉంటాడు. హల్లెలూయా. ఒక దైవజనుడిని నేను ఖండిస్తున్నాను. డబ్బు కోసం, దేవుడి కోసం, గొప్పతనం కోసం నేను చెప్పట్లేదు ఇక్కడ వాక్యం. నేను క్రీస్తు బిడ్డగా చెబుతా ఉంటాను. హల్లెలూయా. క్రీస్తు శిష్యుడిగా, క్రీస్తుని అనుసరించే అనుచరుడిగా, యేసు క్రీస్తు ద్వారా రక్తం ద్వారా కడగబడి శుభ్రం చేయబడిన ఒక పవిత్రమైన పాత్రగా నేను దేవుడి వాక్యాన్ని ప్రకటన చేస్తా ఉంటాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ మీద సజీవుడి మీద నిల్చుండి మనం ఆయనతో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలం మీదకి ప్రభువుని ఎదుర్కొనుటకు, ఇంగ్లీష్ ఏమిటంటే for the Lord himself will descend from heaven with a cry of command, with the voice of an archangel, and with the sound of the trumpet of God, and the dead in Christ will rise first. 1 Thessalonians chapter 4 verse 16. Now verse 17. Then we who alive, who are left, will be caught up together with them in the clouds to meet the Lord in the air. And so we will always be with the Lord. మనం ఎప్పుడు కూడా ప్రభుతో ఉంటాము. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఒకసారి నాకు గుర్తొస్తా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచ్చి నేను ఎన్నోసార్లు నేను చెప్పాను. ఒకసారి అది కూడా చదువుతామా? జాన్ 14:1. నీ హృదయంలో కలవరపడి ఇప్పుడు దేవుని యొక్క విశ్వాసం ఉంచిన నా యందును విశ్వాసం ఉంచాడు. నా తండ్రి అనేక నివాసాలు కాదు, లేని మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేను స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చిన ఆయనతో మిమ్మల్ని తీసుకొని పోతాను. హల్లెలూయా. నేను మరలా వస్తాను, నా యొద్ద ఉండటం మిమ్మల్ని తీసుకెళ్తాను, ప్రభువుతో సదాకాలం ఉండుము అని అపోస్తలుడు పౌలు గారు అక్కడ చెప్పాడు కదా. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. When Jesus Christ was on this earth, told this parable or this chapter. Hallelujah. John chapter 14 verse 1 through 3. And if I go and prepare a place for you, I will come again and will take you to myself, that where I am, you may be also. ఇప్పుడు యేసు క్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడండి? ఆకాశానికి వస్తాడు. హల్లెలూయా. మనందరూ చచ్చిపోయిన వాళ్ళు, మనం అందరం కలిసి అంటే సజీవులుగా ఉంటే, ఒకవేళ మనం చనిపోతే మనం కూడా లేపడతాం. మనకు నిరీక్షణ ఉంది. చనిపోయిన వాడు మనం తిరిగి బ్రతుకుతాడు. హల్లెలూయా. అందుకే అధివాస మరణానికి భయం లేదు క్రైస్తవుడికి. మరణం అంటే భయం లేదు. భయపడద్దు. భయపడాల్సిన అవసరమా లేదు. కొన్ని రోజులు నిద్రపోతాం అంతే. ఏమవుతాం? నిద్రించుతున్న వాళ్ళు బైబిల్ అక్కడ కదా. కొన్ని రోజులు నిద్రపోతాం మనం. దేవుడు ఆ బిడ్డ లేవు అని అంటాడు. వచ్చి నేను వచ్చేనా లేదు. కొన్నిసార్లు ఏముందంటే నేను వచ్చేవరకు నిద్రపోవాలంటాం. ఇంకా వచ్చేవరకు నిద్రపోతా ఉండాలని కానీ మన పిల్లలు కానీ పాప కానీ ఎవరన్నా కానీ భర్త కానీ భార్య కానీ అనుకుందాం, తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే నేను వచ్చేవారు రెస్ట్ తీసుకొని వెళ్తాం బయటికి. వచ్చేవారు నిద్రపోతా వచ్చే లేవు వెళ్దాం అనుకున్నా కానీ మొదలుగా అంటాం కదా. అంటే ఇదేం లేదు. ఇన్ని సంవత్సరాలు నిద్రపోతా ఉంటాం, ఎన్ని సంవత్సరాలు కానీ. అర్థమవుతుందండి? ఎవరైనా తప్పుడు మొదలు అయితే నమ్మద్దు. నేనే క్రీస్తులని, నేనే ప్రవక్తలని, నేనే అని చెప్పి తప్పుడు మొదలు చేస్తే మనము నమ్మొద్దు. వాటిని నమ్మొద్దు. ముందు నీ కుటుంబము, నీ సంసారం బట్టి చూసుకోరు బాబు. అప్పుడు సంఘాల గురించి, దేశాల గురించి, ఉద్ధరించే దాని గురించి మాట్లాడవచ్చు అని చెప్పండి. హల్లెలూయా. చెప్పారుగా సంసారాన్ని సముద్రాన్ని ఎదవచ్చు కానీ సంసారాన్ని ఎదగని, సంసారాన్ని ఎదలేనోడు లోకాన్ని మిగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సంసారాన్ని ఎదలేనోడు సంఘాన్ని ఏమిస్తాడు, సంఘాన్ని ఏమి నడిపిస్తాడు అని ఇంకో మాటలు.
వాక్యం అది, నేను కాదు. భార్య అయినా భర్త అయినా గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ ఇంటిని, మీ భర్తని, మీ భార్యని జాగ్రత్తగా చక్కగా దైవ జ్ఞానంతో నడిపించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ జ్ఞానం కావాలి మనకి. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, అర్థమైన వాళ్ళు, లోకస్తులు వాళ్ళు చెప్పిన మాటలు బుర్రలోకి ఎక్కించుకొని, మైండ్లోకి ఎక్కించుకొని ఇంటిని పాడు చేసుకుంటారు. కొండనాలు కోసం వెళ్తేనంట ఏమైంది తెలుసా మీకు? సాగుతా తెలీదా? ఉండనాలికి పోయిందంట. అదే కొండనాలికని ముందు కోసం వెళ్ళారంట. కొండనాలిక ఉందని ముందే ఎక్కించుకొని వెళ్తే ఉండనాలిక పోయింది. కొన్ని లోకస్తులు అంటారు, దేనికోసం ఆశపడి వెళ్తే ఉండాలి పోయితే ఉంచుకున్నారు పోయిందని అంటారు. అంటే డబ్బు అన్ని దానికి అర్థం కాదు. డబ్బు లేని వారి కోసం ఆశపడి లేని సంపాదన డబ్బు నేను సంపాదించ అని విరమిగుతారు. కొంతమంది వెళ్తారు, ఇక్కడ ఇల్లంతా పాడు చేస్తారు. ఇంట్లో ఉండవన్నీ నాశనం అయిపోతుంది. ఏనుగులకో, పందికొక్కులకో, బుద్ధికలకో, ఆటకో, ఈటుకో, మనుషులకో, దొంగలకో, మోసగాలకో పాడైపోయి నాశనం. లేక అక్కడ పడేస్తావు మంచి వస్తువు, కాసు వస్తువు, అది పాడైపోయింది. లాభం ఏముందా? నువ్వు 1000 రూపాయలు తెచ్చి 10,000 రూపాయల వస్తువు పాడు చేసుకుంటే లాభం ఏముంది? లాభం ఏముందా? ఈ 9 నెలల కోసం మళ్ళా నువ్వు 9 నెలలు కష్టపడాలి. అర్థమవుతుందా? సాధారణ ఇలా మోసం చేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. ఉండదాన్ని చాలు. నువ్వు 1000 రూపాయలు వస్తే ఉన్న చాలు. 1 కోటి రూపాయల కోసం పాపులాడద్దు. 1 కోటి రూపాయల వృత్తి కోసం ఉండదాంతో చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాలు మోసగాళ్ళు చాలా మంది ఉంటారు. నీ జీవితాన్ని పాడు చేస్తారు, నీ ధనాన్ని పాడు చేస్తారు, నీ సమయాన్ని పాడు చేస్తారు, నీ కుటుంబాన్ని పాడు చేస్తారు. భర్తకి భార్యకి మధ్యలో గొడవ పెడతారు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో గొడవ. ప్రేమ ఏముంది బైబిల్ గ్రంథంలో? బైబిల్ గ్రంథం చదువు వాక్యం ఏముంది? అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోయిందంట. ప్రేమ లేకుండా చేస్తాడు. అది అబద్ధపు బోధకుని యొక్క మెయిన్ థీమ్. కుటుంబంలో ప్రేమ లేకుండా చేస్తాడు, ఇంట్లో ప్రేమ లేకుండా చేస్తాడు. నీ జీవితంలో, నీ హృదయంలో సరైన సత్యం గ్రహించకుండా చేస్తాడు, నిజాన్ని గ్రహించలేకుండా చేస్తాడు. పాడు చేయడానికి ప్లాన్ చేస్తాడు. వాడు స్కీమ్లో ఉంది. తంత్రాలు మంత్రాలు తెలియదు కదా, తంత్రాలు స్కీమ్స్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. స్కీమ్స్ చేస్తాడు వాడు. నీ మీదకి వదులుతాడు వాడు. నేను పాడు చేయటానికి, నాశనం చేయటానికి, పతనం చేయటానికి. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పనులు పెడతాడు, బిజీలో పెడతాడు, నానా రకాలైనటువంటి కార్యాలని, కలాపాలని, నానా రకాలైనటువంటి విషయాల్ని, పనుల్ని నీ దగ్గర తీసుకుని ఉంటారు. బయట ఏం చెప్తుంది? మార్తమంట విస్తారమైన పనులు పెట్టుకున్నాను. మరి ఏమంట? దేవుడి యొక్క సన్నిధిలో ఉండి మోకరించి చక్కగా ప్రార్థించటం, లేకపోతే దేవుడి వాక్యం వినటం, యేసు ప్రభు వచ్చినప్పుడు వాక్యం వినటం, ఏం చేసుకుంటాం. క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలుగా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే, ప్రభు రాకడకు మనం సిద్ధపడి ఉండాలంటే, సిద్ధంగా ఉండాలంటే, రెడీగా ఉండాలి. మనం ఏం చేయాలి? ప్రార్థించే క్రైస్తవులకు ఉండాలి, వాక్యం చదివే క్రైస్తవులకు ఉండాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర స్వరాన్ని వినే క్రైస్తవులు, ప్రత్యక్షతను చూసే క్రైస్తవులకు ఉండాలి. స్వరాన్ని వినాలి, చూడాలి దేవుడి దగ్గర. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. నేను తండ్రి దగ్గర నుండి చూస్తున్నాను, తండ్రి దగ్గర నుండి వింటున్నాను, అవే మీకు చెబుతున్నాను అని అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నాయన్నీ అవే యేసు ప్రభు చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడతారు 10 నిమిషాలు. దేవుని మహిమపరుస్తాం, దేవుని కనపరుస్తాం. ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు దేవుని వందనాలు చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ వాక్యం కొరకు వందనాలు. మాతో మాట్లాడే ప్రతి మాట కొరకు స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించుదాము. దేవుని సన్నిధి కొరకు, వాక్యం కొరకు వందనాలు చెప్తాం. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని సన్నిధి, దేవుని అభిషేకం మన హృదయాలతో, మన అంతరంగాలతో మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుని స్తుతించుదాం. యేసయ్యా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తట్టు మన చేతులు ఎత్తుదాం 10 నిమిషాలు. దేవుని వందనాలు చెప్తాం. ఇంకా ఎక్కడైనా బలహీనత, ఇంకెక్కడైనా మోసపు ఆత్మ పనిచేస్తూ ఉంటే మన జీవితాల్లో మనం బలహీనపరచడానికి, కృంగతీయడానికి, పతనం చేయడానికి, పాడు చేయడానికి, ఏదైనా కానీ దేవునికి దూరం చేయడానికి, ఏదైనా పని కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం దేవునికి దూరం చేయడానికి, సంఘానికి, దేవుని యొక్క సేవకు, దేవుని పరిచర్యకు, సువార్తకు దూరం చేయడానికి ఏ దురాత్మ, దైవాత్మ, తంత్రాలు, మంత్రాలు పనిచేస్తామని ఆ చీకటాత్మ అంతటిపైకి దేవుని అధికారాన్ని ఆహ్వానించారు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 10 నిమిషాలు ప్రభు తట్టు మనం చూద్దాం. కొద్ది సమయం దేవుని తట్టు చూద్దాం. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. Mighty Lord, hallelujah, holy. ఖడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, ఖడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా, నేడు రేపో మన ప్రభు యేసు మేఘాల మీద ఎత్తించును, నేడు రేపో నా ప్రియ యేసు మేఘాల మీద ఎత్తించును, మహిమాన్వితుడై యేసు మహేశ్వరమునకు ఎత్తించును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహేశ్వరమునకు ఎత్తించును, నేడు రేపో మన ప్రియ యేసు మీద ఎత్తించును, రేపో నా ప్రియ యేసు మీద ఎత్తించును, చీకటి కమ్మును సూర్యుడి ఎందు తన
కడబుల స్వరం ఫలించగా ప్రియుని స్వరము వినిపించగా వడివడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసును గాంచెదా వడివడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసుని గాంచెదా. యేసయ్యాని వందనాలు తండ్రి. ఈ దినం మేము విన్న ప్రతి మాట వరకు అన్నారు, ప్రతి వాక్యం వరకు అన్నారు. దేవా, మా హృదయాల్లో మంత్రంగాల్లో నీ వాక్యాన్ని నీ సన్నిధిని నింపుకున్నట్లుగా, దేవా నీ యొక్క జ్ఞానాన్ని తెలివిని నీ బుద్ధిని నింపుకున్నట్లుగా నీ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ నందు స్తోత్రాలు. దేవా, ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు నీకు వందనాలు. ప్రతి దుష్ట శక్తి, దురాత్మ శక్తి, దైవాత్మలన్నీ కూడా యేసయ్య నామములో గద్దించబడునుగా. దేవా, ప్రతి విధమైన మోసపు ఆత్మలు గద్దించబడునుగా, అబద్ధపు ఆత్మలు గద్దించబడునుగా, నీచమైన ఆత్మలు గద్దించబడునుగా, బలహీనపరచు ఆత్మలు గద్దించబడునుగా, మాయ చేయు ఆత్మలు గద్దించబడునుగా, ప్రతి విధమైనటువంటి ప్రభు అక్రమపు ఆత్మలు గద్దించబడునుగాక, మోసపు ఆత్మలు గద్దించబడునుగాక, నీచమైన ఆత్మలు గద్దించబడునుగాక. ఈ దినం ప్రభు నీ సన్నిధి మా హృదయాలు నింపబడునుగాక. దేవా, నీ తట్టే మేము చూచుదుగాక, నీ కొరకే కనిపెట్టుకొని ఉందువుగాక. నీ దీవెన, నీ ఆశీర్వాదం మా జీవితాన్ని ఏర్పడించునుగాక. మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా జిల్లాలు, మా పల్లెలు రక్షించునుగాక. Every country be saved, God. Every state be saved. Every village be saved. And every family, every man, every woman be saved in the name of Jesus. And be saved in the name of Jesus. ఆయన నీ సన్నిధిని కృప మమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ కూర్చున్నాం. ఈ సమయం లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి దేవుని పేరు వందనాలు. రేపు తిరిగి కలుసుకుంటాం. మన కుటుంబానికి, మన జీవితానికి సదాకాలం ప్రభు రాక వరకు తోడేపడి నడిపించుగాక. See you tomorrow. Until then, take care and God bless you. Have a good night and good day. Praise the Lord.